బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫలితాల్లో ముందే బోనిగొట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. బీజేపీ ఖాతాలో సూరత్ పార్లమెంట్ స్థానం కైవసం చేసుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. దాంతో పాటు గుజరాత్ సూరత్ పార్లమెంట్ ఎన్నిక ఏకగ్రీవమైనట్టుగా తెలుస్తా ఉంది. అనుకున్నదే అయ్యింది. మరోసారి హ్యాట్రిక్ దిశగా ముందుకు కలుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనుకున్న ఫలితాల్లో ముందే బోని కొట్టింది. ఎన్డీఏ ప్రభుత్వం ఇక బీజేపీ ఖాతాలో సూరత్ పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుంది. ఇక గుజరాత్ సూరత్ పార్లమెంట్ ఎన్నిక ఏకగ్రీవమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. ఉత్కంఠకు ఇంకొన్ని గంటలు తెరపడనుంది. ఇక బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి నెగ్గుతుందా, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి ఇండియా కూటమి గెలుస్తుందా అనే దానిపై ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్లోనే క్లారిటీ రానుంది. ఇక రాజకీయ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది అనే దానిపైన ఆలోగా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. దేశంలోని మొత్తం 543 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన మొత్తం 8,360 మంది అభ్యర్థుల భవితవ్యం ఈరోజు తేలిపోనుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని 175, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలతో పాటు పలు ఉప ఎన్నికల రిజల్ట్స్ కూడా విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది ఓటు వేశారు. ఓట్ల లెక్కింపు ఘట్టంలో భాగంగా ముందుగా ఉదయం 5:30 ఈవీఎంలు భద్రపరిచిన అన్ని స్ట్రాంగ్ రూమ్స్ తెరుచుకున్నాయి. ఓటర్లు ఏ తీర్పు ఇచ్చారనేది తెలుసుకునేందుకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును మొదలు పెడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. వీటి కౌంటింగ్ మొదలు పెట్టిన 30 నిమిషాల తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్లను లెక్కించడం మొదలు పెడతారు. అన్ని చోట్ల తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఫలితంగానే ప్రకటిస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా ఈవీఎం ఓట్ల లెక్కింపును విడుదల చేస్తారు. ఇక ఒకవేళ ఏదైనా నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేకుంటే తొలుత ఈవీఎంలోని ఓట్లు లెక్కింపును మొదలు పెడతారు. ప్రతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 5 పోలింగ్ స్టేషన్లను ర్యాండమ్ గా ఎంపిక చేసుకుని వాటిలోని ఒక్కో వీవీప్యాట్ కు సంబంధించిన ఓట్లు స్లిప్లను లెక్కిస్తారు. ఉదయం 9 గంటల నుంచి ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ బయటకి రావడం మొదలవుతుంది. మధ్యాహ్నం 2 గంటల్లోగా మెజారిటీ ట్రెండ్, రాత్రి 8 గంటల్లోగా పూర్తి ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మోహరించారు. ఈసారి ఎన్నికల వేళ అత్యధిక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న రాష్ట్రం బెంగాల్. దీంతో బెంగాల్లోని 55 ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 92 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను వాటి పరిసరాల్లో మోహరించారు.
ఓటు సునామీతో చరిత్ర సృష్టించిన రాష్ట్రం పోలింగ్ ఫలితాల వెలువకు సిద్ధమైంది. 23 రోజులుగా ఈవీఎంలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు వెలువడే సమయం వచ్చేసింది. దాదాపు 50 రోజులకు పైగా ప్రచారంలో గడిపిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేసింది ఈసీ. ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓవైపు వాటిని లెక్కిస్తూనే 8 గంటల 30 నిమిషాలకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఫలితాలపై కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే వివిప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి. మొత్తం లెక్కింపు ప్రక్రియ 4 దశల్లో సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 శాసనసభ 25 లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. వారు ఏ టేబుల్ వద్ద ఉండాలో ఉదయం 5 గంటలకు అధికారులు చెప్పారు. తర్వాత తమకు కేటాయించిన టేబుల్ వద్దకు చేరుకున్నారు. ఆ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయించారు. ఆ తర్వాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ ద్వారా 3 దశల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తారు. వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్ల పైకి చేరుస్తారు. ఆల్రెడీ కౌంటర్ అవుతుంది కదా. సెల్ ఫోన్ నాట్ కౌంటర్